శ్రీ శివాయ గురవే నమః. మనం నిన్న చెప్పుకున్నాం కదా, పరశివ క్షేత్రంలో ఆయన అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే భక్తులందరూ వెళ్ళి ఆయనకి అంతరాయం కలిగిస్తున్నారు కదా. అందుకని ఆయన పైకి చూసి, మహాదేవా, నాకు ఈ పరీక్ష ఏమిటి, నన్ను వీళ్ళెవరు ధ్యానం చేసుకునే స్థితిని నుంచి నన్ను మరుస్తున్నారు అని చెప్పి ఆయన చాలా బాధగా గట్టిగా ఒక అరుపు అరుస్తారు అన్నమాట. ఆ తర్వాత ఆ మర్నాటి రోజు ఏమైందంటే, మన బాలయోగేశ్వర గారి తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన అనుకున్నారు కదా, కుమారుడు అక్కడే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఏమీ పట్టకుండా ఉన్నారు, అందుకని ఎలాగైనా అతన్ని మన ఝాసలోకి రప్పించాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళమ్మగారు కూడా కొడుకు మీద చాలా దిగులతో ఉంటారనమాట. అయితేను ఆయన కొడుకుని కేకలేస్తారు, ఏమిటి నువ్వు ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావా, కిందకి రావా ఏమిటి, మరి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత నీకున్నది కదా, నువ్వు అక్కడే ఉంటే మాకు భోజనం ఎవరు పెడతారు, నువ్వు ఒక్కగానొక్క కొడుకు కదా అని చెప్పి ఆయన తండ్రి గారు కొడుకుని చాలా తీవ్రంగా అంటారు. అనేటప్పటికీ బాలయోగేశ్వర మహారాజు గారికి ఇష్టం లేకపోయినా కూడా తండ్రి మాట కాదని లేక కిందకి వస్తారు, ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన మనసంతా కలత చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరశువ శిఖర క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఆ భగవంతుడిలో లీనమైపోయి ఆయన ఎంతో ఆయన మనస్సు అంతా భగవంతునికి అర్పణ చేసి ఎప్పుడు అంతర్ముఖమయ్యి ఆయన మన లోకంలో లేకుండా తపస్సు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాపంచిక విషయంలోకి వచ్చేటప్పటికి ఆయనకి ఉండబుద్ధి పుట్టడం లేదు, అసలు మనసంతా కలత చెందిపోయింది అన్నమాట. ఇంకా తప్పనిసరి 2 రోజులు అలాగే ఎట్టగొట్టా బలవంతంగా మనసుని సమాధానం చెప్పుకుంటూ ఉన్నారు. ఉన్న తర్వాత ఒక రోజున నిద్ర పట్టడం లేదు, ఏమీ పట్టడం లేదు పాపం ఆయనకి. వాళ్ళ అమ్మగారు ఇచ్చినవి కూడా పాలు కూడా తాగాలనిపించడం లేదు. అయితే ఒక రోజున ఆయన అలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ పడుకున్నారు మామూలుగా. అప్పుడు అమ్మవారు ఆయన్ని పిలిచినట్టు అనిపించింది, రమ్మని అనిపించేటప్పటికి తెల్లారుజామున ఆయనకి ఏమనిపించింది, అమ్మవారు పిలిచినట్టు అనిపించి ఆయన ఏం చేస్తారు, ఉండలేక తెల్లవారుజామునే లేచి తొందరగా కాలకృత్యాలు తీసుకొని వాళ్ళ నాన్నగారి సైకిల్ వేసుకొని మహిమాగఢ్ నుంచి పైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి అక్కడ ఎదుకుండా విరబూసినటువంటి పూల చెట్లు ఉన్నాయన్నమాట. జాజి, మొల్ల, పొగడ ఇలాంటివన్నీ, పొన్నాగా ఇలాంటివన్నీ సువాసనలు వెదజల్లే పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి పాదాల మీద పోసి అలా పరవశించి అమ్మవారిని చూసుకుంటూ కూర్చొని దీపం కూడా వెలిగించుదామన్న ఆలోచన ఆయనకి వచ్చింది. వచ్చి దీపం కోసం అటు ఇటు చాలాసేపు వెతుకుతారు. వెతక ఆయనకి అమ్మవారి మీద ధ్యాస ఉంది కదా, ఎదురుకుండానే దీపం ఉంది, కానీ ఆయనకి కనిపించలేదు. అప్పుడు ఆ దీపాన్ని తీసుకొని ఆ దీపాన్ని వెలిగించి అమ్మని చూసుకుంటూ కూర్చునేటికి అమ్మ మీద నుంచి ఒక జానెడంత పాము వస్తుంది. వచ్చి ఆయనకి కనిపించేటికి ఆయన ఆశ్చర్యంగా, ఏమిటి ఈ అమ్మ మహిమ అని చెప్పేసి ఆ పాము వచ్చి ఇలా ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా అనిపించింది ఆయనకి. ఏమిటి ఈ మహిమ అని చెప్పి ఆయన మనసులో అనుకొని తేరుకునేటప్పటికీ ఆ పాము కాస్త మాయమైపోయింది. ఈ వచ్చిన పాము ఎక్కడికి వెళ్ళింది అని గుడి అంతా ఆయన వెతుకుతారు. వెతకగా గుడిలో అమ్మ వెనకాల ఒక చిన్నది సన్నని రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయి మాయమైపోయిందని నన్ను భావించుకొని ఆ మహాశివుడే నన్ను రమ్మని పిలుస్తున్నాడు, కనుక నేను ఇక్కడే ఉండిపోయి అభిషేకం చేసుకుంటూ ఉండాలి అన్న కోరిక బలంగా ఆయనకి అనుకున్నాను. కానీ తల్లిగారు మడుకు, నువ్వు అలా అక్కడ ఉంటే ఎలాగో పని చేయాల్సిందే, నువ్వు పని చేయిందే మనకు భోజనం ఎలా వస్తుంది,
అని వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పట్టుబట్టి ఆయన్ని ఆయన మనసుని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ బలవంతంగా పొలం పనులు చేయించి ఈ జాసులో ఇంచన్నా కొంచెం ఆయన తగ్గుతారేమో అన్న ధ్యాసతో పొలం పనులకు తీసుకొని వెళ్తూ ఉండేవారనమాట. తర్వాత సంగతి మీకు మళ్ళీ చెబుతాను. మీరు ఇదంతా ఈ సచ్చరిత్ర, మన భగవాన్ సచ్చరిత్ర మీరు చక్కగా మనసుకు పట్టుకొని వినండి. ముందు ముందు ఈ చరిత్ర అంతా సాయిబాబా చరిత్రలాగా మనకి వస్తుంది. మనం పరవశించిపోతాం. ఇది విన్నందుకు, మనం తర్వాత పారాయణ చేసుకున్నందుకు మనకి చాలా ఆశ్చర్యకరమైన అద్భుతాలు అన్నీ జరుగుతాయి. మనం చక్కగా ఆనందంగా ఉంటాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. విజయాభిరామ రాంబ.